Hi TSAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian geography and topics industries, cities and important cities and economic geography and revolution అంటే గ్రీన్ రివాల్యూషన్, ఎల్లో రివాల్యూషన్, బ్లూ రివాల్యూషన్, వైట్ రివాల్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్. సో మనం ప్రీవియస్గా దగ్గర 500 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ పైన. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో ఉన్నవి అన్నీ ప్రీవియస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్తో పాటు టీఎస్పీఎస్సీలో కూడా మన కొన్ని కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో కూడా రావడం జరిగింది. సో ఇవి మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రీవియస్ ఎవరైతే క్లాస్ వాచ్ చేయని వాళ్ళు సరే ప్రీవియస్గా మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళవచ్చు టీసాట్ దాంట్లో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. సో టుడే ఫస్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పోర్ట్ టౌన్ ఆఫ్ గుజరాత్? సో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పోర్ట్ కానిది అంటే సీ పోర్ట్ అండి. జామ్నగర్, ఓఖా, పోర్బందర్, వేరావాల్. సో ఈ 4 దాంట్లో ఒక పోర్ట్ అనేది గుజరాత్ రాష్ట్రంలో లేదని ఇవ్వడం జరిగింది. సో జామానగర్ అనేది ఇది పోర్ట్ కాదండి. సో జామానగర్ ఈజ్ నాట్ ద పోర్ట్ టౌన్ ఆఫ్ గుజరాత్. అండ్ రిమైనింగ్ కనుక చూస్తే ఈ 3 పోర్ట్ టౌన్స్ ఆఫ్ గుజరాత్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 తోటి మ్యాచ్ చేయాలని ఇవ్వడం జరిగింది. సో లిస్ట్ ఫస్ట్లో ఏంటంటే ఏమి ఇచ్చారంటే గ్రోత్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, బి మిల్క్ ప్రొడక్షన్, సి ఫిషరీస్, డి ఫర్టిలైజర్. లిస్ట్ 2లో గ్రీన్ రివాల్యూషన్, బ్లూ రివాల్యూషన్, వైట్ రివాల్యూషన్, గ్రే రివాల్యూషన్. సో మీకు ఇందాకే చెప్పాను రివాల్యూషన్ సంబంధించి ఇస్తారని. సో గ్రోత్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇది గ్రీన్ రివాల్యూషన్ సంబంధించింది. సో 1 రావడం జరుగుతుంది. అండ్ మిల్క్ ప్రొడక్షన్ దేనికి సంబంధించిందంటే వైట్ రివాల్యూషన్ సంబంధించింది అంటే 3 వస్తుంది. సో ఈ 2 మనం ఎలిమినేషన్ చేయవచ్చు అండ్ సి కూడా ఎలిమినేషన్ చేయవచ్చు. సో 1, 3. ఫిషరీస్ అనేది బ్లూ రివాల్యూషన్ అండ్ ఫర్టిలైజర్ అనేది గ్రే రివాల్యూషన్. అదేవిధంగా బ్లాక్ రివాల్యూషన్ అనేది క్రూడ్ ఆయిల్. సో ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ ఇండియా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆప్షన్ ఏ ఇండస్ట్రియల్ గ్రోత్, ఆప్షన్ బి మోడర్న్ సర్వీస్ సెక్టార్ గ్రోత్, ఆప్షన్ సి క్రియేషన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. అంటే భారతదేశంలో పట్టణ జనాభా పెరగడానికి అంటే పట్టణం అంటే విస్తరించడం ఎక్స్పాన్షనం. ఇప్పుడు నార్మల్గా ఒక అర్బన్ ఏరియా ఉందండి. సో ఒకప్పుడు ఇలా ఉండేది, 10 years తర్వాత ఇలా ఎంత ఎక్స్పాన్షన్ అవ్వడం జరిగింది. సో రీజన్ ఏమిటంటే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ ఇండియా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్. ఎగ్జాంపుల్ కనుక చూస్తే హైదరాబాదు. సో హైదరాబాద్ ఇప్పుడు చూస్తే 10 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో చేంజెస్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉంది. నెక్స్ట్ ఏం వస్తుంది, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రావడం జరుగుతుంది. అంటే ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి అంటే మెయిన్ రీజన్ ఏమిటని అడిగారు. సో అందులో ఇండస్ట్రియల్ గ్రోత్ ఒకటి, మోడర్న్ సర్వీస్ సెక్టారు గ్రోత్ ఒకటి అండ్ క్రియేషన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అండ్ డిఎంఓ ఆల్ ఆఫ్ ద అబోవ్. సో డి అండి ఆన్సర్. ఎందుకంటే సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎందుకంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటేనే అర్బన్ ఏరియా అనేది కొంచెం ఎక్స్పాన్షన్ అవుతుంది. దాంతోపాటు మోడర్న్ సర్వీస్ సెక్టర్ కూడా గ్రోత్ అవ్వాలి అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కూడా అండ్ క్రియేషన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా. సో ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు సిటీలో ఎక్కువ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది ఎక్కువగా అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు సర్వీస్ సెక్టర్ కూడా గ్రోత్ ఉంది. సో ఇన్ని విధంగా ఉన్నాయి కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ ఇండియా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ అంటే ఈ 3 కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎకనామికల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాక్స్ ఇన్ ఇండియా ఆర్ గోండ్వానా రాక్స్, ధార్వార్ రాక్స్, వింధ్యాన్ రాక్స్, కడప రాక్స్. సో ఎకనామిక్ పరంగా చూస్తే ఈ 4 రాక్స్లో ఏ రాక్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అడిగారు. సో ఏ రాక్ ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే దీనికి ఆప్షన్ బి అండి, ధార్వారా రాక్స్. ఎందుకంటే ఈ ధార్వారా రాక్స్ అనేది హైలీ
highly metamorphosed sedimentary rock system. సో ఇది ఫౌండ్ ఇన్ అబుండెన్స్ ఇన్ ద ధార్వాడ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక అండి. ఎక్కడంటే కర్ణాటక. ధార్వాడ డిస్ట్రిక్ట్ ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో. సో ఎకనామికల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాక్స్ అనేది ధార్వాడ రాక్స్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. సో ఈ 4 రాష్ట్రంలో ఏ రాష్ట్రం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది? సో లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇండియా కనుక చూస్తే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా ద పోర్ట్స్ ఆర్ categorized as major and non-major ports. Which one of the following is a non-major ports? So major port ఒకటి and minor or non-major. సో పోర్ట్ అనేది 2 types. అయితే ఇక్కడ మనం అడిగింది మేజర్ మరియు నాన్ మేజర్ అని ఉన్నాయి భారతదేశంలో కేటగిరీ కనుక చూస్తే. అయితే దీంట్లో ఈ 4 ఆప్షన్లు అంటే కొచ్చి, దహేజ్, పారాదీప్, న్యూ మ్యాంగళూరు. సో ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది అంటే ఏది కరెక్ట్ అడిగారు రిలేటెడ్ టు నాన్ మేజర్ పోర్ట్ అనేది, అంటే నాన్ మేజర్ పోర్ట్ సంబంధించింది. సో నాన్ మేజర్ పోర్ట్ కనుక చూస్తే దహేజ్ అండి. సో దహేజ్ ఇది నాన్ మేజర్ పోర్ట్. సో రిమైనింగ్ కొచ్చి, పారాదీప్, మ్యాంగ్లూర్ ఈ మూడు ఏంటంటే మేజర్ పోర్ట్స్ ఇవి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్ట్ అండ్ స్పెషల్ ఫ్యూచర్. సో పోర్ట్ కనుక చూస్తే కండ్లా పోర్ట్, కొచ్చి, విశాఖపట్నం, కోల్కతా. ఫ్యూచర్ కనుక చూస్తే డీపెస్ట్ ల్యాండ్ లాక్యూడ్ ప్రొటెక్టెడ్ పోర్ట్ ఒకటి అండ్ లొకేటెడ్ ఎట్ మౌత్ ఆఫ్ లాగూన్, టైడల్ పోర్ట్ ఒకటి, ఇన్లాండ్ రివర్ ఇన్ పోర్ట్. అంటే ఓడరేవుల గురించి ఇవ్వడం జరిగింది. అండ్ ఓడరేవులతో పాటు ఆ ఓడరేవులకు సంబంధించిన కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా విశాఖపట్నం ఓడరేవు ఉంది. సో ఆ ఓడరేవుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాధాన్యత దేనికి సంబంధించి అంటే ఫిజికల్గా చూస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ స్పెషల్ ఫ్యూచర్ ఏమిటి. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో అందులో కండ్లా పోర్ట్ ఒకటి, కొచ్చి ఒకటి, విశాఖపట్నము, కోల్కతా. సో కండ్లా పోర్ట్ అనేది ఏంటంటే ఇది టైడల్ పోర్ట్, ఇది టైడల్ పోర్టు. కొచ్చి దేనికి ఇంపార్టెంట్ అంటే లొకేటెడ్ ఎట్ మౌత్ ఆఫ్ లాగూన్. సో మౌత్ ఆఫ్ లాగూన్. విశాఖపట్నం అనేది డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అనేది మనకు ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. విశాఖపట్నం అనేది డీపెస్ట్ ల్యాండ్ లాక్యూడ్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అనేది. సో ఇది ఫస్ట్. కోల్కతా ఇన్లాండ్ రివరైన్ పోర్ట్, ఇది ఇన్లాండ్ రివరైన్ పోర్ట్ ఏబిసిడి. సో ఫస్ట్ ఏం వస్తుంది 3 రావడం జరుగుతుంది. సో 3 అంటే మనం డీని సిని ఎలిమినేషన్ చేయవచ్చు. దాని తర్వాత కొచ్చి సెకండ్ రావడం జరుగుతుంది అంటే 3-2 అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. 3-2-1-4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేస్ ఇచ్చారు లిస్ట్ ఫస్ట్లో అండ్ లిస్ట్ సెకండ్లో ఏంటంటే ఇండస్ట్రీ అంటే ప్రాంతము మరియు పరిశ్రమ గురించి. బెంగళూరు, కోర్బా, జంషెద్పూర్, మలజ్ ఖాండ్ ఇండస్ట్రీ, ఐరన్ స్టీల్, కాపర్, ఎయిర్ క్రాఫ్ట్, అల్యూమినియం. సో బెంగళూరు దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో 3 రావడం జరుగుతుంది. కోర్బా దేనికి ఫేమస్ అంటే అల్యూమినియం, మీకు ఆల్రెడీ చెప్పాను. 4 రావడం జరుగుతుంది అంటే 3-4 అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జంషెద్పూర్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ అని. సో 1. మలజ్ ఖండ్ ఇది కాపర్ సంబంధించింది అంటే 2. సో 3-4-1-2 ఇస్ ద డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సిల్క్ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ సెంటర్ ఇన్ బీహార్?
సిల్క్ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ సెంటర్ ఇన్ బీహార్ గురించి అడిగారు. మోతీపూర్, బజారీ, బగల్పూర్, దాల్మియా నగర్. సో సిల్క్ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ సెంటర్ ఇన్ బీహార్ అంటే బీహార్ రాష్ట్రంలో సిల్క్ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ సెంటర్ గురించి అడిగారు, అంటే ఉన్న ప్రాంతం గురించి అడిగారు. సో బగల్పూర్ టౌన్ అనేది ఏదైతే ఉన్నదో ఈజ్ ఎ టౌన్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే గంగా రివర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఈస్టర్న్ బీహార్. ఇట్ ఈస్ అ ఫేమస్ ఫర్ ఇట్స్ యూనిక్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ కాల్డ్ యాజ్ తుసర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ భారత్ వ్యాగన్ అండ్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ ఈజ్ సిచ్యువేటెడ్ అంటే కంపెనీ లిమిటెడ్. సో మధేపురా, జమల్పూర్, హర్నాట్, మోఖమా. సో ఏ ప్లేస్లో అంటే ఆప్షన్ డి అండి. భారత్ వ్యాగన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈజ్ ఎ పబ్లిక్ సెక్టార్ అండర్ PSU of the Government of India and is a subsidiary Bharat Bhari Udyog Nigam. Bharat Bhari Udyog Nigam. It is situated at Mokhama. Ante D is the right answer. Next question. Which Indian state has the largest number of cotton textiles mills? సో ఈ 4 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్. సో ఈ 4 రాష్ట్రాల్లో కలిపితే ఏ రాష్ట్రంలో ఎక్కువగా కాటన్ టెక్స్టైల్స్ మిల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే కలిగి ఉన్నది? సో ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎక్కువగా కలిగి ఉన్నదంటే ఇది మీకు తెలిసిందే, ఎందుకంటే మహారాష్ట్ర ఏంటంటే వెస్టర్న్ రీజియన్ స్టేట్. సో అందులో చూస్తే బ్లాక్ సాయిల్ అంటే రెగూర్ సాయిల్. ఈ రెగూర్ సాయిల్లో ఏ పంట ఎక్కువ బాగా పండుతుందంటే కాటన్ కల్టివేషన్. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా కాటన్ టెక్స్టైల్స్ మిల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కానీ కలిగి ఉన్నది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఆప్షన్ ఏ ఆదిత్యపూర్, ఆప్షన్ బి సోనారి, ఆప్షన్ సి చండిల్, ఆప్షన్ డి టామార్. సో బీహార్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ అనేది ఇది ఎక్కడ ఉన్నదంటే ఇది కూడా ఇంపార్టెంట్ మనకు, చాండిల్. ఎక్కడ అంటే చాండిల్. ఇది నియర్ ఎక్కడ అంటే సో బీహార్ స్పాంజ్ ఐరన్ plant is located at Chandil near Jamshedpur. ఇది ఎక్కడ అంటే జార్ఖండ్ దగ్గరలో ఉందంటే బార్డర్లో. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లాక్ ఇన్ జార్ఖండ్? సో జార్ఖండ్లో ఏ డిస్ట్రిక్ట్ లాక్ అని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందంటే రాంచీ, హాంటీ ఆర్ వెస్ట్ సింగ్బామ్ అండ్ గుమ్లా. సో ఈ 4 దాంట్లో ఏదంటే రాంచీ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, బొకారో స్టీల్ ప్లాంట్ వాస్ కన్స్ట్రక్టెడ్ విత్ కొలాబరేషన్ ఆఫ్. ఇదైతే మంచి బిట్టు అని అడుగుతుంటారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో బొకారో స్టీల్ ప్లాంట్ని నిర్మించడం జరిగింది, అయితే విత్ ఎవరి సహాయంతో అంటే ఏ దేశం సాయంతో దీన్ని నిర్మించడం జరిగింది? సో బొకారో స్టీల్ ప్లాంట్ వాస్ కన్స్ట్రక్టెడ్ విత్ కొలాబరేషన్ ఆఫ్ USA, జర్మనీ, ఇంగ్లాండ్, రష్యా. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే బొకారో స్టీల్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బొకారో డిస్టిక్. ఎక్కడ? బొకారో డిస్టిక్ ఆఫ్ జార్ఖండ్. So it was constructed with collaboration of Russia. D is the right answer of this question. Bokaro steel plant. Next question,
In the index of 8 core industries, which one of the following is given the highest weightage? సో మనకు ఏదైతే ఎవ్రీ మంత్ మనకు 8 కోర్ అంటే ఎంతవరకు గ్రోత్ ఉన్నది అనేది చాలా వరకు ఏంటంటే ఈ 8 కోర్ ఇండస్ట్రీ పైన డిపెండ్ ఉంటుందండి. అండ్ మనకు తరచుగా మనకు ఇలా ఇంక్రీజ్ అయిందా తక్కువ అయిందా అని మనం చాలా వరకు చూస్తుంటాము 8 కోర్ ఇండస్ట్రీ సంబంధించింది. సో ఐఐఐపి ఇండెక్స్ అయితే ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీ కనుక చూస్తే దేనికి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుందంటే కోల్ ప్రొడక్షనా, ఎలక్ట్రిసిటీ జనరేషనా, ఫర్టిలైజర్ ప్రొడక్షనా, లేకపోతే స్టీల్ ప్రొడక్షనా. సో దేనికి ఎక్కువగా ఉంటుంది అంటే ఈ 4 దాంట్లో అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ సెక్టార్ ఆఫ్ ద ఫాలోయింగ్ లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ? మిల్ సెక్టార్, హ్యాండ్లూమ్ సెక్టార్ ఆర్ పవర్ లూమ్ ఆర్ నన్ ఆఫ్ ద ఎబో. అంటే ఈ 3 దాంట్లో ఏ సెక్టార్లో ఎక్కువగా లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, అది కూడా భారతదేశంలో, ఇండియాలో మాత్రమే. సో లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. ఏ సెక్టార్ అంటే పవర్ లూమ్ సెక్టార్. పవర్ లూమ్ సెక్టార్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ ఈజ్ ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రొడక్ట్ అంటే భారతదేశంలో ఏవైతే ఈ ముఖ్యమైన కొన్ని జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అంటే ఆ ప్రోడక్ట్స్ మరియు డిస్ట్రిక్ట్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది రేపు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. సో అందులో కనుక చూస్తే ఒకటి మనకు అలీగఢ్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, టాండా పవర్ లూమ్ ప్రొడక్ట్స్, లాక్స్, బ్రాస్ యుటెన్సిల్స్, బ్యాంగిల్స్. తండా అండి, ఇది టాండా కాదు. సో అలీగఢ్ దేనికి సంబంధించి అంటే లాక్ అండి. లాక్స్ ఎక్కువగా వాళ్ళు తయారు చేస్తుంటారు. ఈ ప్రోడక్ట్ని ఎక్కువగా ఎక్కడంటే అలీగఢ్ డిస్టిక్లో. అండ్ నెక్స్ట్ ఫిరోజాబాద్ ఏంటంటే బ్యాంగిల్స్. అండ్ మొరాదాబాద్ ఏంటంటే బ్రాస్ యుటెన్సిల్స్ని ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ని. సో 3 రావడం జరుగుతుంది. అండ్ తాండా పవర్ లూమ్ ప్రొడక్ట్స్. సో 1. సో ఆప్షన్ క్వశ్చన్కి ఆన్సర్ బి. 2, 4, 3, 1 అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ఇండియా? చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఈ 4 దేశాలలో మన భారతదేశానికి సరిహద్దు కనుక చూస్తే ఈ 4 దేశంలో ఏ దేశం ఎక్కువగా సరిహద్దు కలిగి ఉన్నది? సో ఈ 4 దాంట్లో చూస్తే మనకు బంగ్లాదేశ్ కంట్రీ ఎక్కువగా ఇండియాతో ఇంటర్నేషనల్ బౌండరీని ఎక్కువగా అంటే లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ఇండియా కనుక చూస్తే బంగ్లాదేశ్. సో ఆప్షన్ సి. సో బంగ్లాదేశ్ అండ్ ఇండియా షేర్స్ ఏ బార్డర్ ఆఫ్ 2429 miles. So the Bangladeshi division of Dhaka, Kunla, Rajasi, Rangpur, Sylhet and Chittagong along the Indian state కనుక చూస్తే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అంటే ఈ బంగ్లాదేశ్ దేశానికి సరిహద్దు గల రాష్ట్రాలు కనుక చూస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. సో ఇవి దేశానికి సరిహద్దు కలిగి ఉన్నాయి ఈ రాష్ట్రాలు. బార్డర్. సో ఆప్షన్ సి is the right answer of this question. Next question. Among the following union territories of India, which one has the largest size? సో విస్తీర్ణ పరంగా చూస్తే ఏ కేంద్ర పాలిత ప్రాంతము ఎక్కువగా విస్తరించి ఉన్నది? అందులో అండమాన్ అండ్ నికోబార్ ద్వీపము అండ్ పుదుచ్చేరి అండ్ డామన్ డియూ, ఇప్పుడు దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డియూ 2 కలిసిపోవడం జరిగింది. అండ్ దాంతోపాటు చండీగఢ్.
సో ఈ 4 కేంద్రపాలిత ప్రాంతంలో ఏ కేంద్రపాలిత ప్రాంతం ఎక్కువ అంటే లార్జెస్ట్ సైజ్ అంటే విస్తీర్ణ పరంగా చూస్తే ఏది ఎక్కువగా అతిపెద్ద విస్తీర్ణ పరంగా చూస్తే ఏ కేంద్రపాలిత ప్రాంతము మొదటి స్థానంలో ఉన్నదంటే ఈ 4 ఆప్షన్లు కనుక చూస్తే ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ అండమాన్ సీ. సో ఎంత అంటే 8,073 స్క్వేర్ కిలోమీటర్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద కోస్ట్ దట్ బిలాంగ్స్ టు తమిళనాడు ఈజ్ నౌన్ యాజ్. సో కోస్ట్ దట్ బిలాంగ్స్ టు తమిళనాడు దీన్ని ఏమంటారని అడిగారు. కొంకన్ కోస్ట్, మలబార్ కోస్ట్, కొరమండల్ కోస్ట్, కెనరా కోస్ట్. సో ఈ 4 కోస్ట్లో ఏమని పిలుస్తారంటే కోరమండల్ కోస్ట్. సో తమిళనాడు రాష్ట్రం సరిహద్దు గల ఏదైతే ఉందో కోస్ట్ లైన్ దాన్ని ఈ కోస్ట్ ఏమంటారంటే కోరమండల్ కోస్ట్. సో ఈ విధంగా కూడా మనకు అడుగుతుంటారు. అయితే ఈ కోరమండల్ కోస్ట్ అనేది ఎక్కడ ఉందంటే సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే బిట్వీన్ దేని మధ్య ఉందంటే కన్యాకుమారి అండ్ ఫాల్స్ డివి పాయింట్. సో ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ ద సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద ఐలాండ్ ఆఫ్ శ్రీలంక ఆల్సో. సో ఇది కోరమండల్ కోస్ట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్క్లిఫ్ లైన్ డిమార్కేట్స్ ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో రాడ్క్లిఫ్ అనేది ఏదైతే ఈ రేఖ ఉన్నదో ఈ రాడ్క్లిఫ్ రేఖ అనేది ఏ 2 దేశాల మధ్య సరిహద్దు కలిగి ఉన్నది అంటే ఏ 2 దేశాలను వేరు చేస్తుంది రేఖ. సో మెక్మోహన్ రేఖ ఎలానో రాడ్క్లిఫ్ కూడా లైన్. సో మీకు ఆల్రెడీ మెక్మోహన్ రేఖ లైన్ మీకు చెప్పాను, ఇండియా మరియు చైనా అని. సో ఈ రాడ్క్లిఫ్ అనే లైన్ ఏ 2 దేశాల మధ్య అంటే ఇండియా మరియు పాకిస్తాన్. India and Pakistan. So Radcliffe line was published on 17th August 1947 as a boundary demarcation line between India and Pakistan upon the partition of India. So option B. Next question, which state of India shares its boundaries with 6 other states? Madhya Pradesh, Jharkhand, Chhattisgarh, Karnataka. సో ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము ఎక్కువగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది అంటే అది కూడా 6 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది అంటే ఆ రాష్ట్రం పేరు ఏమిటి? సో ఆ రాష్ట్రం పేరు ఏమిటంటే ఛత్తీస్గఢ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో తరచుగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ అనేది 10th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇది లార్జెస్ట్ స్టేటు. ఒకవేళ పాపులేషన్ కనుక చూస్తే 16th మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఛత్తీస్గఢ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ సరౌండెడ్ బై బంగ్లాదేశ్ ఇన్ 3 sides? మిజోరం, మేఘాలయ, త్రిపుర, వెస్ట్ బెంగాల్. విచ్ ఆఫ్ ద ఫాలో అంటే ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము బంగ్లాదేశ్ దేశానికి 3 వైపులా అంటే 3 sides 3 వైపులా సరిహద్దు కలిగి ఉన్నది అంటే ఇట్ సైడ్. సో ఇలా 3 సైడ్ అంటే 3 sides సరిహద్దు కలిగి ఉన్న ఇది బంగ్లాదేశ్ అండి. సో ఆ రాష్ట్రం పేరు అడిగారు కాబట్టి ఆ రాష్ట్రం ఏంటంటే త్రిపుర. సో త్రిపుర అయితే ఇటు సైడ్ కాదండి, ఈ సైడ్.
అంటే 3 sides. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇస్ సరౌండెడ్ బై బంగ్లాదేశ్ ఇన్ 3 sides అంటే త్రిపుర. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే నార్త్ సైడ్, సౌత్ సైడ్ అండ్ వెస్టర్న్ సైడ్. బంగ్లాదేశ్ అయితే సారీ ఈ సైడ్ కాదు, ఇది ఈస్ట్ అయితే. సో ఈ సైడ్ నార్త్ సైడ్, సౌత్ సైడ్, ఈస్ట్ వెస్టర్న్ సైడ్. సో ఈ 3 sides బంగ్లాదేశ్ సరిహద్దు కలిగిన ఉన్న రాష్ట్రం ఏంటంటే త్రిపుర. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్. సో ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం విస్తీర్ణ పరంగా చూస్తే అంటే కంపేర్ ఈ 4 రాష్ట్రాలతో పోలిస్తే ఒక రాష్ట్రం అనేది చాలా ఎక్కువగా పెద్దదన్నమాట. సో ఆ రాష్ట్రం పేరు అడిగారు మనకు. సో రాజస్థాన్. సో విస్తీర్ణ పరంగా చూస్తే ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదంటే ఆప్షన్ డి, రాజస్థాను ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ కంట్రీ డస్ మెక్మోహన్ లైన్ ఫార్మ్ ఇండియాస్ బౌండరీ? సో ఈ మెక్మోహన్ రేఖ ఏ 2 దేశాల మధ్య కలిగి ఉంది అంటే భారతదేశంతో పాటు ఏ దేశంతో కలిగి ఉన్నది సరిహద్దు కలిగి? సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. సో ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అంటే మీకు ఇందాకే చెప్పాను చైనా అని. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ డస్ మోస్ట్ పార్ట్ ఆఫ్ విదర్భ రీజియన్ లై? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. సో విదర్భ ప్రాంతం అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువగా కలిగి ఉన్నది అంటే విదర్భ ప్రాంతం అనేది ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలిగి ఉన్నదంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది, మధ్యప్రదేశ్ ఇచ్చారు అండ్ ఉత్తరప్రదేశ్ ఇవ్వడం జరిగింది అండ్ ఆప్షన్లో మహారాష్ట్ర. సో విదర్భ ప్రాంతం మీకు ఆల్రెడీ చెప్పాను, విదర్భ ప్రాంతం అనేది ఒక రెయిన్ షాడో ఏరియా అని. రెయిన్ షాడో రీజియన్ ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇవి వెస్టర్న్ ఘాట్స్ అండి. వెస్టర్న్ ఘాట్స్ ఇటు సైడ్ ఏమో విండ్వర్డ్ సైడ్ అంటారు దీన్ని, విండ్వర్డ్ సైడ్. ఇదేమో లీవర్డ్ సైడ్. అయితే ఈ విండ్వర్డ్ సైడ్ అంటే సాయిల్ మాయిశ్చర్ ఇప్పుడు మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఏదైతే మాయిశ్చర్ అనేది లాస్ అవుతుందో అంటే మాయిశ్చర్ లాస్ అయిపోద్ది ఏంటంటే వర్షం అనేది మొత్తం రెయిన్ఫాల్ అనేది ఇక్కడే పడుతుంది, అంటే ఈ సైడే ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్ సహ్యాద్రి పర్వతాలు అనేది చాలా పెద్ద ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఈ మేఘాలు అనేది ఏదైతే మాయిశ్చర్ అనేది ఇంత ఎత్తు పోయేసరికి దాని తేమ మాయిశ్చర్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఇటు సైడ్ ఎక్కువగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. దేనివల్ల అంటే ఈ సాయిల్ మాయిశ్చర్ అంటే విండ్వర్డ్ సైడ్ సాయిల్ మాయిశ్చర్ అనేది ఇక్కడ లాస్ అవడం వల్ల ఎక్కువ ఈ ఎత్తైన పర్వతాల వల్ల సో ఇక్కడ వర్షాలను ఎక్కువ కురుస్తున్నాయి. అదేవిధంగా ఈ సైడ్ అంటే లీవార్డ్ సైడ్ అంటారు దీన్ని. లీవార్డ్ సైడ్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న మాయిశ్చర్ అనేది ఇక్కడే లాస్ అయిన తర్వాత ఇక్కడే వర్షాలు కురుస్తాయి కదా. సో ఇటు వచ్చేసరికి ఏముండదు. అందుకే మనకు 70% అంటే 50 నుంచి 70% సెంటీమీటరు 50 నుంచి 70 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఎందుకు ఈ లీవార్డ్ సైడ్ ఉంటుందంటే బికాస్ ఆఫ్ రీజను ఇది. ఎందుకంటే మాయిశ్చర్ అనేది లాస్ అవ్వడం వల్లనే మొత్తం వర్షం ఇక్కడ కురవడం జరుగుతుంది. సో అందువల్లనే విదర్భ ప్రాంతంతో పాటు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొంతవరకు ఈ రెయిన్ షాడో ఏరియా అనేది కలిగి ఉన్నది. సో అందులో కనుక చూస్తే ఈ విదర్భ రీజన్ అనేది కంప్లీట్గా రెయిన్ షాడో రీజన్ అంటారు దీన్ని కూడా. సో ఇది ఏ రాష్ట్రంలో కలిగి ఉన్నదంటే ఇది విదర్భ ఇస్ ద ఈస్టర్న్ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈస్టర్న్ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర అంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఇన్ ఇండియన్ టెరిటరీ ఈజ్ ఇందిరా పాయింట్, గాంధీ పాయింట్, నెహ్రూ పాయింట్, మౌంట్ బాటమ్ పాయింట్. సో దక్షిణ భారతదేశం కనుక కాకుండా సదర్న్ మోస్ట్ అంటే భారతదేశానికి పశ్చిమాన ఒక పాయింట్ ఉన్నదానికి అడిగారు మనకు, అది కూడా ఇండియన్ టెరిటరీ సంబంధించింది. సో ఇందిరా పాయింట్, గాంధీ పాయింట్, నెహ్రూ పాయింట్,
మౌంట్ బ్యాటన్ పాయింట్ ఇచ్చారు. సో 4 పాయింట్లు ఏ పాయింట్ అంటే ఇందిరా పాయింట్. ఏ పాయింట్ అండి? ఇందిరా పాయింట్. సరే, ఈ ఇందిరా పాయింట్ మీకు తెలుసు, బట్ ఇది ఎక్కడ ఉందని కూడా అడిగే అవకాశం ఉంటుంది కదా. సో ఈ ఇందిరా పాయింట్ అనేది సిచ్యువేటెడ్ ఆన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇన్ Great Nicobar Island in the Nicobar Islands is the southernmost point in India. So option A. ఇది కూడా చాలాసార్లు బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. The Badrinath is situated on the banks of river Ganga, Bhagirathi, Alakananda, Gandak. సో బద్రీనాథ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఏ నది మధ్య అంటే ఈ 4 నదులు ప్రవహిస్తున్నాయి కదా. సో ఏ నది గుండా ఉన్నదని అడిగారు మనకు. సో బద్రీనాథ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ అలకానంద. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements are correct? 1. Assam shares a border with Bangladesh and Bhutan. Second one. West Bengal shares a border with Bhutan and Nepal. Third one. Meghalaya shares a border with Bangladesh and Myanmar. So Assam రాష్ట్రము, పశ్చిమ బెంగాల్ రాష్ట్రము, మేఘాలయ రాష్ట్రము, ఈ 3 రాష్ట్రాలు ఇతర ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నదని మనకి ఇవ్వడం జరిగింది. సో అస్సాం రాష్ట్రం ఏమో బంగ్లాదేశ్ మరియు భూటాన్ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నదని ఇవ్వడం జరిగింది. అండ్ పశ్చిమ బెంగాల్ ఏదైతే ఈ రాష్ట్రం ఉందో ఈ రాష్ట్రం భూటాన్ మరియు నేపాల్ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నదని ఇవ్వడం జరిగింది. అండ్ మేఘాలయ రాష్ట్రం ఏమో బంగ్లాదేశ్తో పాటు మయన్మార్ దేశాలకు సరిహద్దు కలిగి ఉన్నదని ఇవ్వడం జరిగింది. సో అది అడిగింది ఏంటంటే మన క్వశ్చన్ కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే మేఘాలయ షేర్స్ ద బార్డర్ ఓన్లీ విత్ బంగ్లాదేశ్, నాట్ మయన్మార్. సో 3ని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో బంగ్లాదేశ్కి మేఘాలయ ఎన్ని కిలోమీటర్ ఇలా లాంగ్ బార్డర్ ఉందంటే 443 కిలోమీటరు బార్డర్ కలిగి ఉన్నది. బంగ్లాదేశ్ దేశానికి మేఘాలయ రాష్ట్రము సరిహద్దు కలిగి ఉన్నదంటే. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే అస్సాం రాష్ట్రం ఏమో బంగ్లాదేశ్తో పాటు భూటాన్ దేశానికి సరిహద్దు కలిగి ఉన్నది. అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కూడా భూటాన్తో పాటు నేపాల్ దేశానికి కూడా సరిహద్దు కలిగి ఉన్నది. బట్ మేఘాలయ రాష్ట్రం అనేది బంగ్లాదేశ్ దేశానికి మాత్రమే సరిహద్దు కలిగి ఉంది, మయన్మార్కి కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనకు బార్డర్ సంబంధించిన కంట్రీస్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? మనకు అడిగింది నాట్ కరెక్ట్ అంటే నిజం కానిది. ఏ. కొనియాక్ లాంగ్వేజ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ నాగాలాండ్. ఆప్షన్ బి. ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అస్సాం. థర్డ్ వన్. అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ ద లీస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. డి. ద బిగ్గెస్ట్ డిజర్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియా. అంటే ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఈ కోనియాక్ భాష ఏదైతే ఉందో ఈ భాష ఈ లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ నాగాలాండ్ ఇవ్వడం జరిగింది. అంటే నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన భాషగా ఇవ్వడం జరిగింది ఈ కోనియాక్ భాష అనేది. అండ్ ఆప్షన్ బి. ప్రపంచంలోనే రివర్ ఐలాండ్ అనేది అంటే రివర్ నదుల ద్వీపం అనేది ఎక్కడ ఉన్నదంటే అస్సాం రాష్ట్రంలో అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మూడోది ఏంటంటే ఆప్షన్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలో ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జనసాంద్రత ఉన్నదో ఆ జనసాంద్రత అనేది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారతదేశంలోనే తక్కువగా జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. అంటే లీస్ట్ డెన్సిటీ పాపులేషన్. ఆప్షన్ డి ఏమో ప్రపంచంలోనే
ఒక ఎడారి ప్రాంతము ఎక్కడ ఉన్నదంటే మన భారతదేశంలో ఉండడానికి ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ఆప్షన్లో ఏది నిజం కాదంటే ఆప్షన్ డి అండి. ఎందుకంటే లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సహారా డిజర్ట్. ఇదొక సబ్ ట్రోపికల్ డిజర్ట్ ఇన్ నార్థన్ ఆఫ్రికా. It covers a surface area of about 3.5 million square miles. So option D అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఏరియల్ సైజ్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. అంటే సైజు ప్రకారం కనుక చూస్తే, ఏరియా అంటే విస్తీర్ణ పరంగా చూస్తే ఏ రాష్ట్రం అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్. సో విస్తీర్ణ పరంగా చూస్తే ఒకటి మన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 రాష్ట్రాల్లో స్మాల్ నుంచి లార్జ్ కనుక చూస్తే యూపీ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో అడిగింది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ ఫస్ట్ అండ్ లిస్ట్ సెకండ్ అంటే వ్యాలీ టౌన్, కాన్ఫ్లెన్స్ టౌన్, గేట్ టౌన్, రిడ్జ్ టౌన్. అంటే ఇక్కడ మనకు టౌన్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ సెకండ్ ముస్సోరీ, రిషికేశ్, తెహరీ, డెహ్రాడూన్. సో టౌన్ మరియు ప్రాంతాల గురించి ప్లేస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. సో వ్యాలీ టౌన్ అనేది ఇది ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో. వ్యాలీ టౌన్ ఇన్ డెహ్రాడూన్ 4 రావడం జరుగుతుంది. కాన్ఫ్లెన్స్ టౌన్ అనేది ఇది ఎక్కడ ఉందంటే తెహరీ. సో 3 రావడం జరుగుతుంది. అండ్ గేట్ టౌన్ ఇది ఎక్కడ ఉందంటే రిషికేశ్ అండి. సో 2 రావడం జరుగుతుంది. రిడ్జ్ టౌన్ అనేది ముస్సోరీ 1, 4, 3, 2, 1 అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ కాశ్మీర్ రీజన్ అంటే కాశ్మీరీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు. సో కాశ్మీరీ రీజన్ అంటే కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు. అందులో శ్రీనగర్, గిల్గిట్, కార్గిల్, బనిహాల్. అయితే అరేంజ్ ద అబవ్ ప్లేసెస్ నార్త్ టు సౌత్ అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఒక ఆర్డర్లో ఈ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలను ఉత్తరం నుంచి దక్షిణగా వివరించడం ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమొస్తుందంటే గిల్గిట్ అండి, దాని తర్వాత కార్గిల్ తర్వాత శ్రీనగర్ తర్వాత బనిహాల్ అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ టు అక్యురెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ యాజ్ వన్ మూవ్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్? అంటే తూర్పు నుంచి పడమర వైపు అంటే వెస్ట్ పోయే కొద్దీ ఇవి 4 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 4 ప్రాంతాల్లో 4 ప్రదేశాలు ఒక ఆర్డర్లో అంటే తూర్పు నుంచి పడమర ఒక ఆర్డర్లో ఉన్నదానికి ఒక ఆర్డర్లో ఫామ్ చేయడం ఇవ్వడం జరిగింది. సో ఈస్ట్ నుంచి వెస్ట్ ముర్షిదాబాద్, గోరఖ్పూర్, భోపాల్, భావనగర్. సో ఫస్ట్ ఏంటంటే ముర్షిదాబాద్ ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్. దీని తర్వాత గోరఖ్పూర్ ఎక్కడ ఉందంటే యూపీలో. దాని తర్వాత భోపాల్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ భావనగర్ ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్. సో తూర్పు నుంచి పడమర పోయే కొద్దీ ఒక ఆర్డర్లో కనుక చూస్తే ప్రదేశాలు కనుక చూస్తే అందులో ముర్షిదాబాదు, గోరఖ్పూర్, భోపాలు, భావనగరు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? 1 that the local time of Itanagar అంటే అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ అబౌట్ 2 hours ahead than
ద్వారకా, గుజరాత్. సెకండ్ వన్, ద లోకల్ టైమ్ ఎట్ చెన్నై అంటే తమిళనాడు అండ్ లక్నో, ఉత్తరప్రదేశ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. థర్డ్ వన్, ద లోకల్ టైమ్ ఆఫ్ ముంబై అంటే మహారాష్ట్ర ఈజ్ 1 hour అహెడ్ దెన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఓకే, అయితే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వడం జరిగిందంటే, ఫస్ట్ వన్ అంటే లోకల్ టైము. సో లోకల్ టైం ఏదైతే ఉందో, లోకల్ టైం ఈటానగర్, ఇగో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈటానగర్. సో ఈటానగర్లో ఉన్న టైము అంటే ప్రజెంట్ ఇప్పుడే అనుకోండి. సో ఇప్పుడు ఉన్న టైము ఈజ్ అబౌట్ 2 hours అహెడ్ దెన్ ద్వారకా. ద్వారకా ఇక్కడ ఉంటుందండి, ఇది గుజరాత్లో. సో గుజరాత్లో ఉన్న టైము ఈటానగర్ అంటే అరుణాచల్, ద్వారకాలో ఉన్న టైము, ఈటానగర్లో ఉన్న టైము, ఈ రెండు గురించి మనకు అడిగారు. అయితే క్వశ్చన్ ఏమిటంటే, అంటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఈటానగర్లో ఉన్న టైము ద్వారకా కంటే 2 గంటలు ముందు కలిగి ఉన్నది. సో 2 hours ముందల ఉందని ఇవ్వడం జరిగింది. అంటే అహెడ్ 2 hours అంటే 2 గంటలు ముందల ఉన్నదని ఇవ్వడం జరిగింది, ఫస్ట్ స్టేట్మెంటు. సెకండ్ స్టేట్మెంటు చెన్నై, తమిళనాడు, లక్నో. సో ఇక్కడ యూపీ లక్నో అండి. సో లక్నోలో ఉన్న టైము అండ్ చెన్నై అంటే తమిళనాడులో ఉన్న టైము, ఈ రెండు సేమ్గా ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 2 గంటలు, డిఫరెన్స్ ఏమో 2 hours. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇదేమో సెకండ్ స్టేట్మెంటు. సేమ్ టైము, ఇక్కడ 2 hours డిఫరెన్స్. ఇక లోకల్ టైమ్ ఆఫ్ ముంబై అంటే ఇక్కడ ముంబై అండి, సారీ ఇక్కడ. సో ముంబై అంటే మహారాష్ట్ర ఈజ్ 1 hour అహెడ్ దెన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఉన్న లోకల్ టైమ్ ఆఫ్ ముంబై ఈజ్ 1 hour అహెడ్ దెన్ కోల్కతా. అంటే కోల్కతాలో ఉన్న టైం కన్నా ముంబైలో ఉన్న టైం ఏంటంటే 1 గంట ముందల ఉన్నది. అంటే ఇక్కడ డిఫరెన్స్ 1 hour. సో స్టేట్మెంట్ థర్డ్కి ఏమో 1 hour డిఫరెన్స్, ఇక్కడేమో సేమ్, ఇక్కడేమో 2 hours డిఫరెన్స్. సో ఫస్ట్ సెకండ్ కరెక్టు, థర్డ్ ఆప్షన్ రాంగ్. సో 3ని కనుక రిమూవ్ చేస్తే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఎందుకు ద లోకల్ టైమ్ ఆఫ్ ముంబై మహారాష్ట్ర ఈజ్ 1 hour అహెడ్ దెన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్ అంటే ఎందుకు రాంగ్ అంటే చెప్తాను. ఎందుకంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉన్నదో ఆన్ ద బేసిస్ ఆఫ్ 82.30 డిగ్రీ అంటే 30 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఇన్ శంకర్ఘర్ ఫోర్ట్ అంటే మీర్జాపూర్, ఎక్కడ అండి, మీర్జాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ యూపీ, ఉత్తరప్రదేశ్, విచ్ ఈస్ నియర్లీ ఆన్ ద కరెస్పాండింగ్ లాంగిట్యూడ్ రిఫరెన్స్ లైన్. అంటే ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా ఈస్ వాస్ట్. సో టైం అనేది డిఫరెన్స్ ఉంటుంది, ఎంత అంటే 2 గంటలు. అందుకే ద్వారకాలో ఉన్న టైము అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న టైంకు డిఫరెన్స్ 2 గంటలు ఉంటుంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న టైము ద్వారకా టైం కన్నా 2 గంటలు ముందల ఉంటుంది, ఇక్కడ ముందల ఉంటుంది. ఎందుకంటే సన్ రైజ్ ఎటు నుంచి వస్తుంది మనకు, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో సూర్యుడు ఉదిస్తాడు మొట్టమొదటిసారిగా, అరుణాచల్ ప్రదేశే కదా. సో ఇక్కడ సన్ రైజ్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ టైం స్టార్ట్ అయ్యేది. అంటే ఇక్కడ 2 గంటలు ముందర ఉన్నట్టే కదా అరుణాచల్ ప్రదేశ్. సో 1 స్టేట్మెంట్ 1 కరెక్ట్ కదా. సో అదేవిధంగా స్టేట్మెంట్ 2 చెన్నైలో ఉన్న తమిళనాడులో ఉన్న చెన్నై అండ్ యూపీలో ఉన్న లక్నో, ఈ రెండు సేమ్ లాంగిట్యూడ్ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళ టైం అనేది సిమిలర్గా ఉంది, అంటే సేమ్ ఉన్నది. సో అందుకే స్టేట్మెంట్ సెకండ్ అనేది కరెక్ట్గా ఉన్నది. అండ్ థర్డ్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, లోకల్ టైమ్ ఆఫ్ ముంబై ఈజ్ 1 hour అహెడ్. అంటే ముంబైలో ఉన్న టైము వెస్ట్ బెంగాల్లో ఉన్న అంటే కోల్కతాలో ఉన్న టైం కన్నా 1 గంట ముందలని ఇవ్వడం జరిగింది. బట్ ఇది రాంగ్. ఎందుకంటే మనకు ఇటు నుంచి సన్ అనేది సన్సెట్ అవుతుంది కాబట్టి ముంబై కన్నా కోల్కతా కదా.
టైం అనేది ముందల అంటే 1 అవర్ అనేది ఉంటుంది కాబట్టి. సో నేనేమంటున్నానంటే ముంబై అనేది కోల్కతా కన్నా ఒక గంట ముందల కాదండి, 1 గంట వెనుక ఉంటుంది. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. సో టైమ్ పీరియడ్ ఆఫ్ లక్నో అండ్ చెన్నై ఆర్ ఆల్మోస్ట్ సేమ్ బికాస్ దే లైన్ ఇన్ సేమ్ లాంగిట్యూడ్. సో ఇది మీకు గుర్తుండాలి అండ్ చాలా వరకు ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది. సో అందువల్లనే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఈ మీర్జాపూర్ యూపీలో ఉంటుందండి, ఇది గుర్తుండాలి. 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ గుర్తుండాలి ఇండియన్ స్టాండర్డ్ టైము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పేరు చెప్తాను, ఆ పట్టణం గురించి, శంకర్ ఘర్ ఫోర్ట్. ఇది అడుగుతుంటారు ఇండియన్ స్టాండర్డ్ టైం పాసెస్ త్రూ ఏ లాంగిట్యూడ్ అంటే శంకర్ ఘర్ ఫోర్ట్ ప్లేస్. సో ఇది కూడా అడుగుతుంటారు. ఇది ఎక్కడ ఉందంటే మిర్జాపూర్లో. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కాబట్టి నేను డీటెయిల్గా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్: ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు. సో విచ్ అమాంగ్ ద స్టేట్స్ గివెన్ అబోవ్ ఆర్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా? అంటే విస్తరణ పరంగా చూస్తే ఏ రాష్ట్రం పెద్దగా ఉన్నది అండ్ ఏ రాష్ట్రం చిన్న రాష్ట్రం అంట, స్మాలెస్ట్. సో ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీజన్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఈస్ ఈ 5 దాంట్లో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ అండి. దాని తర్వాత సో ఆంధ్రప్రదేశ్ తర్వాత సో సారీ మనం అడిగింది 2 కదా, ఒకటేమో లార్జెస్ట్, ఇంకోటేమో స్మాలెస్ట్ అంటే ఉత్తరాఖండ్ అండి. సో 3 and 4 అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో లార్జెస్ట్ మరియు స్మాలెస్ట్ జియోగ్రాఫికల్ ఏరియా కనుక ఈ 5 దాంట్లో కనుక చూస్తే ఇది. సో ఇంకా మీకు మధ్యలో ఏ రాష్ట్రాలు కనుక వస్తాయని కనుక డౌట్ ఉందనుకోండి, అది కూడా చెప్తాను. సో ఏపీ తర్వాత ఏమొస్తుందంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్రం ఉందంటే తమిళనాడు తర్వాత తెలంగాణ. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 మాకు రీజన్ ఇచ్చారు అండ్ స్టేట్. బంగేల్ఖండ్, కుట్టనాడ్, సౌరాష్ట్ర అండ్ రార్. సో వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్. సో రీజన్ మరి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది మధ్యప్రదేశ్ అండ్ సెకండ్ వన్ ఏమో కేరళ అండ్ సౌరాష్ట్ర ఏమో గుజరాత్, రార్ అనేది వెస్ట్ బెంగాల్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆర్డర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ లొకేటెడ్ ఫ్రమ్ వెస్ట్ నుంచి ఈస్ట్. సో దీంట్లో కనుక చూస్తే అల్వార్ ఏమో రాజస్థాన్ అండి. అండ్ దాని తర్వాత గోరఖపూర్ ఏమో యూపీ అండ్ రాంచీ అనేది మీకు ఆల్రెడీ తెలుసు జార్ఖండ్ అండ్ బగల్పూర్ అనేది బీహార్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్యూటరీస్ ఆఫ్ గంగా సిస్టమ్ ఫ్లోస్ నార్త్ వర్డ్? అంటే గంగా నది ఏదైతే ఉన్నదో సో ఈ గంగా సిస్టమ్ సంబంధించింది గంగా యొక్క ఏ ఉపనది నార్త్ వర్డ్ అంటే ఉత్తరం వైపున ప్రవహిస్తుంది. సో ఏ నది అంటే ఏ ఉపనది గంగా నది సంబంధించిన ఏ ఉపనది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది అని ఇవ్వడం జరిగింది. సో సోన్ అండి, ఆప్షన్ డి. నార్త్ నుంచి నార్త్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద సిటీ ఆఫ్ నాసిక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? సో సిటీ ఆఫ్ నాసిక్ ఏ రివర్ అంటే మీకు ఈజీగా తెలుసు, ఇది మన గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ప్లేసెస్ యాజ్ వన్ మూవ్స్ ఫ్రమ్ ఈస్ట్ నుంచి వెస్ట్? ఇలా మార్క్ ఏంటంటే డైరెక్షన్ అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఫస్ట్ ముర్షిదాబాద్, దాని తర్వాత గోరఖపూర్, దాని తర్వాత భోపాల్, తర్వాత భావనగర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ డస్ నాట్ హ్యావ్ కామన్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్? సో బంగ్లాదేశ్ దేశానికి ఏ రాష్ట్రం సరిహద్దు కలిగి లేదు? సో ఏది లేదంటే మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 28.38 degrees నార్త్ అండ్ 77.12 degrees ఈస్ట్ ఆర్ ద రెస్పెక్టివ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఉంది. అయితే ఏ ప్లేస్ సంబంధించిన అడిగారు మనకు. సో ఇది ఎందుకు ఇచ్చాను అంటే న్యూఢిల్లీ. సో ఈ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ న్యూఢిల్లీ అంటే ఢిల్లీ అండి. సో ఆప్షన్ బి. సో మన దేశ రాజధానికి సంబంధించి కాబట్టి ఇలా ఇచ్చాను. సో అడుగుతుంటారు అప్పుడప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఆఫ్ ద బార్డర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఐడెంటిఫై ద డిస్ట్రిక్ట్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. సిచ్యువేటెడ్ ఎట్ ద హైట్ ఎంత అంటే 10,000 feet అండి ఆ డిస్ట్రిక్ట్ అనేది. సో విచ్ ఈస్ ఎన్చాంటెడ్ విత్ సీనిక్ బ్యూటీ, అంటే ద డిస్ట్రిక్ట్ ఈజ్ సరౌండెడ్ బై 2 నేషన్. సో 2 దేశాలు సరిహద్దు కలిగి ఉందండి, ఉత్తరం మరియు సౌత్ వెస్ట్ అంటే ఈశాన్య వైపు కూడా. సో రివర్ నామ్ జాంగ్చు రన్స్ త్రూ ఇట్, పొటాటో, మేజ్, మిల్లెట్స్. సో ఈ 3 పంటలు అనేది ఆ డిస్టిక్లో అంటే ఆ జిల్లాలో ఎక్కువగా పండడం జరుగుతుంది. సో బీసైడ్స్ మొనాస్ట్రీస్, టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఇట్స్ సరౌండింగ్ ప్లేస్ ఇంక్లూడ్ సెల్లా పాస్, PTSO అండ్ వార్ మెమోరియల్ అండ్ జస్వంత్ గర. లోసార్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫెస్టివల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో పండుగ ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన మనం చూస్తే లోసార్ అనేది ఒక ముఖ్యమైన పండుగ కూడా. సో ఆ డిస్ట్రిక్ట్ పేరు అనేది మనకు అడిగారు. సో ఈ ఒక్క క్వశ్చన్లోనే మనకు 5 బిట్స్ రూపంలో మనం నేర్చుకోవడం జరిగింది. సో ఏది కరెక్ట్ అంటే తవాంగ్, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సరే ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్. ఎందుకంటే ఇది రీసెంట్గా మనకు ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చాను మీకు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారేమో అని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ కామన్ బార్డర్ విత్ పాకిస్తాన్? సో కామన్ బార్డర్ విత్ పాకిస్తాన్ అడిగారు కాబట్టి పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ హ్యావ్ కామన్ బార్డర్ విత్ పాకిస్తాన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ నెవర్ గెట్ ద వర్టికల్ రేస్ ఆఫ్ ద సన్ త్రూ ద ఇయర్? అంటే ఏ సిటీ అసలు సన్ యొక్క వర్టికల్ రేస్ అనేది పడదని ఇచ్చారు మనకు. సో ఈ 4 దాంట్లో చూస్తే ఆప్షన్ డి అండి, శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ మిడ్ డే సన్ ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్ ఓన్లీ ఏ ఇయర్? సో ఆ ప్లేస్ ఏమిటంటే శ్రీనగర్ మరియు డార్జిలింగ్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద నర్మదా బేసిన్? సో నర్మదా బేసిన్లో ఏది పార్ట్ కాదు అంటే రాజస్థాన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్ ఇన్ ఇండియా? సో ల్యాండ్ రిఫార్మ్లో ఏదైతే మన భారతదేశంలో జరిగిందో సో ఈ 4 దాంట్లో ఏది కాదు అంటే ల్యాండ్ రిఫార్మ్ సంబంధించి కాదంటే మల్టిపుల్ క్రాపింగ్ స్కీమ్ సంబంధించింది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ ఫార్మ్ ఇట్స్ బౌండరీ విత్ బంగ్లాదేశ్? సో బంగ్లాదేశ్ బౌండరీ కానీ సరిహద్దు కానిది రాష్ట్రం ఏమిటంటే బి, నాగాలాండ్ కూడా సరిహద్దు కలిగి లేదు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ స్టేట్ ఈజ్ సరౌండెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్? సో మన తెలంగాణ రాష్ట్రానికి ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నది? సో తెలంగాణ స్టేట్ ఈజ్ సరౌండెడ్ బై మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఒడిస్సా లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒడిస్సా అయితే లేదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. All northeastern state share boundary with foreign countries. 2. Arunachal Pradesh is the only state which shares boundary with 3 countries. So ఈ 2 కరెక్ట్ అండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్ ఈజ్ పూరెస్ట్ అకార్డింగ్ టు పర్ క్యాపిటా ఇన్కమ్ క్రైటీరియా? సో పర్ క్యాపిటా ఇన్కమ్ క్రైటీరియా కనుక చూస్తే బీహార్లో ఏ జిల్లా చాలా వెనుకబడి ఉందంటే
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ కాట్లింగ్ గ్లేసియర్ ఈజ్ సిచ్యువేటెడ్? ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చాను ఇది క్వశ్చన్. సో ఈ గ్లేసియర్ ఎక్కడ ఉందంటే, ద కాట్లింగ్ గ్లేసియర్ ఈజ్ ఏ లేటరల్ గ్లేసియర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ విచ్ బబుల్స్ అవుట్ ద రివర్ ఏంటంటే బిలాన్గానా రివర్. సో రివర్ బిలాన్గానా. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఎట్ తెహరీ. తెహరీ అంటే తెహరీ గార్వాల్ డిస్ట్రిక్ట్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగెస్ట్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఏరియా వైజ్? సో ఏరియా వైజ్ కనుక చూస్తే యూపీ ఏ ప్లేస్లో ఉన్నదని ఇవ్వడం జరిగింది. సో ఏ ప్లేస్ ఉందంటే 4th ప్లేస్లో ఏరియా వైజ్. ఎందుకంటే రాజస్థాన్, దాని తర్వాత ఎంపీ తర్వాత మహారాష్ట్ర తర్వాత యూపీ. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు మనం 555 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది ఇండియన్ జాగ్రఫీ పైన. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దీంట్లో నుంచి చాలా వరకు మీకు డైరెక్ట్గా క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఏదైతే ప్రాపర్గా అన్ని క్లాసెస్ కనుక ఫాలో అయితే 100% మీరు ఇండియన్ జాగ్రఫీ పైన క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. అండ్ అన్నీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా, అంటే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మనం బిట్ సాల్వ్ చేశాము. అండ్ టాపిక్ వైజ్ చేస్తున్నాం కాబట్టి మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. అండ్ టీశాట్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అండ్ ఎవరైతే ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయని వాళ్ళు, ఒకసారి మ్యారథాన్ ప్రోగ్రామ్ ఉంటుంది మీకు యూట్యూబ్లో, టీశాట్ యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ప్రతి సబ్జెక్టు, ఇండియన్ హిస్టరీ చూస్తే మనకు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పాలిటీ అండ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీతో పాటు కరెంట్ అఫైర్ కూడా, ఇలా మనం ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్, సో ప్రతిదీ మనం ఎంసీక్యూ బిట్స్లో రూపంలో మనం సాల్వ్ చేసాం కాబట్టి ఇవి మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.